ఒక సాధారణ 26 ఏళ్ల కుర్రోడి సాదిక్ మొత్తం ఒక కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేసాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీ కొవ్వూరు సౌజన్య వాళ్ళ నాన్నగారు పంచాయతీరాజ్ ఏఈ అండ్ వాళ్ళ అమ్మగారు అండ్ సౌజన్య భర్త మొత్తం అందరూ ఆ సాదిక్ వల్ల చనిపోయారు. కరెక్ట్గా ఆగస్టు 16 రాత్రి వాళ్ళ కారులో వచ్చి అక్కడ వాళ్ళ లెటర్ పెట్టేసి డైరెక్ట్గా బ్రిడ్జ్ పైనుంచి దూకి చనిపోయారు. ఇంతలో మత్స్యకారులు చూసి ఆ పిల్లోడు ఆ సౌజన్య గారి కొడుకు ఉంటాడు కదా, అతన్ని రక్షించాడనమాట. ఈ మిగతా వాళ్ళని రక్షించలేకపోయారు. ఇది తెలుసుకున్న సాదిక్ వెంటనే మీరట పారిపోయాడు. మొత్తం ఈ న్యూస్ సెన్సేషన్ అయిపోవడంతో పోలీసులు కొన్ని బృందాలుగా మొత్తం తిరుగుతూ ఎలాగైతేనే సాదిక్ని పట్టుకున్నారు. దీని వెనక గతంలో ఇతను చేసిన ఎదో పనులు వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉండుంటుందంటారా? ఎందుకంటున్నానంటే, ఇతను రైఫిల్ షూటింగ్ అకాడమీ పెట్టగానే ప్రోటోకాల్ ప్రకారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ సాదిక్ ఖాన్ మెయిన్ అనుచరుడంట. అండ్ అలాగే వైసీపీ లీడర్స్ వంగా గీత గారు ఇంకా సో మెనీ చాలామంది ఆ రైఫిల్ షూటింగ్కి అకాడమీకి చీఫ్ గెస్ట్ల కింద వచ్చారు. ఒకసారి ఈ కొవ్వూరి సౌజన్య రాసిన ఆ లేఖను మొత్తం చూద్దాం. కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణపత్రం. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేను గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్డ్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడిన కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెం ఫంక్షన్స్కి తీసుకెళ్ళేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేను కాకినాడలో ఒక 2 ఇయర్స్ బయట కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరినైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు. అది కూడా అకాడమీలో క్లాస్ టైంలో. స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యా. నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా. రియోని చూసి అడిగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డైవర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని. కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్లో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తం భయపడిపోయాడు. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లోనే కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కూడా మూసేశాడు. దగ్గరలో ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో 2nd ప్లేస్లో ఉండే కెమికల్ అంట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తను కాపాడాలని
హైదరాబాద్కు తీసుకువెళ్తే అక్కడికి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేసేంత పని చేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లో ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడా దొరకడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి సలియా కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను, మా ఇన్లాస్, ఆడపడుచుకున్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించాడు. నా ప్రతి అడుగు వాడిని అడిగే వెయ్యాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లోకి మార్చాడు. ఇంటి తాళం, నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్, నా SBI లాకర్ కీస్, నా డాడీ కష్టార్జితమైన ఒక్క సైటు స్థలం వనసపాడు దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంక పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19/8/26న ఆ న్యూ ఫ్లాట్లోకి బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తా అన్నాడు. నేను అంత బాధ భరించలేను. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 24/7 ఫోన్ లైన్లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. పోలీసులు, SP ఆఫీస్ గన్మ్యాన్ అండ్ SP గారు అందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే నన్ను వాళ్ళ చేత దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు AIతో సృష్టించి చంపేస్తా, నా కొడుకును ఉగ్రవాదులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ నీచుడు సాదిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. ఇది ఇంకా మా వల్ల కాదు. నన్ను ఎప్పటికప్పుడు ఇస్లాంలోకి మారమని, రోజు బుక్స్ ఇస్లామిక్ చదివించి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడికి 16 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి సముద్రంలో తోసేశాడు. మళ్ళీ వెనక్కలాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి. కానీ చాలామంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలకి నా తాలూకా స్థిరాస్తిని అప్పచెప్పుతున్నా. వాడి ఇంట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడంటే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైటు పేపర్లు డీల్ చేయమని భాషాబాయ్ మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను, నా కొడుకును మాయం చేసినట్టు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అస్సలు ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ను వణికిపోతుంది. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బ తినడం తెలియని నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించి తట్టుకోలేకపోతున్నా. చివరిగా, మదర్స్ ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. సాదిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అని తెలుసుకుని దూరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్ వాడికి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడు ₹1 కూడా అందకూడదు. 5 ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కశకుడు.
మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారంట. రౌడీలు ఇల్లీగల్ వెపన్స్కి సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యా. ఎస్బీఐ, ఐసిఐసిఐలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరునున్న స్కీమ్స్ బ్యాంక్ బ్యాలెన్స్, అనాథ శరణాలయానికి ఇవ్వాల్సిన ప్రార్థన. ఐ థ్యాంక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్. ఫిమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బీ స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతోంది. కృష్ణ పరమాత్ముడు ఎంత గొప్పవాడు. చివరకు నేను నా ధర్మాన్ని వదలలేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మానే ప్రణత క్లేశనాయ గోవిందాయ నమో నమః. సాదిక్ ఫోన్ నెంబర్స్. వాడి కారు కూడా దొంగ కారు. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. అడ్రస్ వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్, బ్యాక్ స్ట్రీట్స్ బిసైడ్ జైన్ టెంపుల్, 2nd ఫ్లోర్. వాడి బావ ముబషీర్ని కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామాలు ఆడించి రికార్డ్ చేసి చాలామంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చేయాలని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తాడు. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకు దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడి ఇంటికి వెళ్ళి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ళ ముందే తని నా కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులైంది. ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపైన ఉన్నాయి. నా కొడుకుని చూస్తే భయమేస్తోంది. ఒకరోజు గడవడం కూడా కష్టంగా ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పి, టెన్షన్ పడిపోతున్నా. ఇవన్నీ చూడలేకపోతున్నా. ఈ నీచుడికి పైకి వాళ్ళ మతంలో ఉండి మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హరాం, హలాల్, హడీస్ అని క్లాసులు పీకుతాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ అశ్లీలమైన వీడియోలు చూస్తాడు. థియేటర్ డు ఎర్ మూవీస్ స్టార్స్ది చూస్తాడు. మ్యూజిక్, సాంగ్స్, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు. నా హెచ్డిఎఫ్సి, అమ్మ ఐసిఐసిఐ అకౌంట్స్ లింక్డ్ ఫోన్ సిమ్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్ స్కాన్ కాపీ చేసి నేను మా ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యేకి, ఎస్పీ గారికి అందరికీ అందజేయ ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త. ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మానే ప్రణత క్లేశనాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణలోనే ఉంటా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హింద్.